ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ కూడానమ్మా. ఎస్, శివరాత్రి వచ్చేసిందంటే చాలా చాలా కోలాహలంగా ఆలయాలన్నీ రెడీ అయిపోతాయి. బికాస్ కంపల్సరీ అందరం కూడా ఒక్కసారైనా రోజులో ఆలయ దర్శనం చేసుకుంటాం. ఈ శివరాత్రికి మనం ప్రతి ఏటా చేసేదే. మనం గుర్తించుకోవాల్సిన విషయాలు ఇంకొకసారి గుర్తు చేద్దాం. చెప్పండి. సో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు. ఇప్పుడు దేవుడిని అంటే ఆదివారం మాక్సిమం ఈ సంవత్సరం పండుగలన్నీ ఆదివారమే వచ్చేస్తాయి. అదే కదా పాపం, హాలిడే మిస్ అయిపోతున్నాం మేము. ఉద్యోగస్తులందరూ బాధపడుతున్నారు, మాలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాం. ఎస్. సో చిత్రపటాలు కానీ మన ఇంట్లో క్లీనింగ్ కానీ అవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, అండ్ ఉపవాస దీక్ష పాటించే వాళ్ళు ఎలాంటి ఉపవాస దీక్ష ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ. అమ్మా, శుభ్రం చేసుకోవడం అనేది ఎప్పుడూ చేసుకోవచ్చు అమ్మా. కాకపోతే దేవుళ్ళని రోజు శుభ్రం చేయడం చాలా మందికి కష్టం. ఇప్పుడు ఎంతమంది మందిరం ఉందనుకో, మందిరంలో ఏవో కొన్ని ఛాయాచిత్రాలు అంటే ఫోటోలు పెడతారు, కొన్ని ఫోటోలు పెడతారు, కొన్ని విగ్రహాలు పెడతారు. వాటన్నిటిని అలంకారప్రాయంగా ఉంచి వాటికి బొట్టు పెట్టి పూలు పెట్టి చేస్తారే గాని రోజు కడగడం చేయరు కదా. అట్లాంటివి పండగకి ముందు రోజు చేసుకోవచ్చు. శనివారం తెల్లవారితే పండగ అనగా చేసుకోవచ్చు. అప్పుడు ఏదైనా కుదరదు అనుకుంటే ముందు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. శుభ్రంగా ఉండాలి. కానీ అలా శుభ్రంగా చేసుకుని పండగకి సిద్ధపడడంలో ప్రధానంగా కొన్ని పండగలకి ఇళ్ళంతా కడుక్కునే పద్ధతి ఉందమ్మా. అన్ని పండగలకి చెయ్యలేరు అందరూ. కానీ శివరాత్రికి బూజులు అవి దులుపుకోవడం అవన్నీ చేస్తాం కదమ్మా. అవన్నీ ఇప్పుడు అన్ని పండగలకి చేస్తామమ్మా, బూజులు అవి దులుపుకోవడం. కానీ శివరాత్రికి మాత్రం ప్రత్యేకంగా తప్పనిసరిగా ఓపిక ఉన్నా లేకపోయినా ఇల్లు కడిగేసుకుంటారు, తప్పనిసరిగా కడుగుతారు. అటువంటిది ఇల్లు కడుక్కోవడం, దేవుడు గది శుభ్ర పెట్టుకోవడం అవన్నీ వీలైనంత ముందు చేసుకోవచ్చు, లేదంటే శనివారం చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఒక పండగ అంటే మామూలు పండగ మాట నుంచి ఒక పర్వం వస్తోంది అంటే తప్పనిసరిగా మనం ఒక రోజు ముందు నుంచి దానికి సిద్ధపడతాం. రేపేం జరుగుతుందో దానికి కావాల్సినవన్నీ వాళ్ళు చేసుకుంటాం కదా, చేసుకుంటాం. అంచేత భౌతికంగా చేయడం అనేటటువంటి విషయాలే కాకుండా తప్పనిసరిగా మానసికంగా కూడా మనం సిద్ధపడాలి. ముఖ్యంగా శివరాత్రికి మానసికంగా సిద్ధపడాలి అంటే ముందు రోజు నుంచి నియమాలు పాటిస్తారు. అంటే ముందు రోజే సాత్విక ఆహారం తీసుకోవడం, ఏమాత్రం అవకాశం ఉన్నా సాయంకాలం భోజనం చేయకుండా ఉండడం. ఇంకా అనారోగ్యం ఉండి చేయలేము అంటే అది వేరే మాట. లేదంటే ఏ ఫలహారం అంటే నిజంగా ఫలాహారం, ఫలమునే ఆహారంగా ఆహారం అలా ఫలాలనే ఆహారంగా తీసుకోవడము చేసుకుంటారు. ఇంకా శివరాత్రి ఉదయం నుంచి రేపు ఉదయం దాకా అంటే 24 గంటల పాటు శివరాత్రి పర్వాన్ని జరుపుకుంటాం. దాన్ని పండగ అనడం కన్నా పర్వం అనడం సరిపోతుంది. ఎందుకంటే ఆ సమయంలో మనకు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉన్న సమయం అది. ఎందుకు చేస్తాం ఇవన్నీను? భౌతికంగా అంటే లౌకికంగా ప్రపంచంలో ఉండే విషయాల్లో మనం బాగా అభివృద్ధి చెందడానికి చేసేవి చాలా ఉండగా ఆధ్యాత్మిక ఔన్నత్యం కూడా చేసే ఉంటాయి కదా. అటువంటి వాటిల్లో మనకి బాగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి సహకరించేటటువంటిది శివరాత్రి. మన పండగలు కూడా అమ్మా, ముఖ్యంగా ఇప్పుడు శివరాత్రి అంటే ఇంకా చలికాలం అయిపోయింది, ఎండాకాలం వచ్చేస్తుంది, శివ శివ అనుకుందాము, చలి శివ శివ అంటుంది అని అంటాం. అది మామూలుగా అంటే ప్రాంతాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా తేడాలు. ఒక 4 రోజులు బాడీని మాత్రం రాబోయే ఎండాకాలానికి ప్రిపేర్ చేసుకుంటున్నట్టే కదా. చేసుకుంటాం. ఇక్కడి నుంచే చన్నీళ్ల స్నానాలు. అంటే మాఘమాసం అయిపోయింది కదా, అసలు మాఘమాసంలోనే మాఘ స్నానాలను తెల్లవారుజామున స్నానాలు చేస్తారు. ఆ విధంగా అంటే కార్తీకం అయిపోయాక మార్గశిరంలో తెల్లవారుజామున చన్నీళ్ల స్నానాలు చేయాలన్న నియమం అందరికీ లేదు. ఎవరైతే ధనుర్మాస వ్రతం చేస్తారో వాళ్ళకి, వాళ్ళు కూడా నదిలోనే ఎక్కడో అక్కడ స్నానం చేయడం, సూర్యోదయానికన్నా చాలా ముందుగా చేసి వెళ్ళడం అది ఉంది. ఇక్కడ మాఘ స్నానాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఉంది. ఇంకా మాఘమాసంలో చివరిది అయిపోయింది కదా. ఇంకా తర్వాత నుంచి వచ్చేది శివరాత్రి 3వ రోజు నుంచి వచ్చేది ఫాల్గుణ మాసం. అంచేత ఇది తప్పనిసరిగా ఋతువులో వచ్చేటటువంటి మార్పుకు సంబంధించినటువంటి విషయం ఇది.
ఇది శారీరకంగా, లౌకికంగా, ఆరోగ్యపరంగా మనని మనం సిద్ధం చేసుకోవడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా సిద్ధపడతాం కదా. ఆ సిద్ధపడడానికి సంకేతంగా ముందు రోజునే కొన్ని నియమాలు పాటిస్తాం. ఉదయం నుంచి రేపు ఉదయం 24 గంటల వరకు శివనామ స్మరణతో ఉంటాం. దీంట్లో ప్రధానంగా చెప్పేటటువంటి నియమాలు ఏమిటంటే శివుడికి అభిషేకం చేస్తాం, తర్వాత ఉపవాసం ఉంటాం, రాత్రి జాగరణ చేస్తాం. ఇవి కదా. ఈ అభిషేకం అయిన తర్వాత ఆయనకి చేసేటటువంటి అర్చనే ఉంది బిల్వార్చన. అంతేగా. పెద్దగా ఆయనకి మీరు రకరకాల పూలు తెచ్చి చెయ్యండి, రకరకాలైనటువంటి వస్తువులతో చెయ్యండి అని చెప్పం గాని అభిషేకంలో కూడా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుందని కూడా మనకి చెప్తూ ఉంటారు. అవన్నీ చేయలేకపోయినా జలాభిషేకం చేయడానికి అభ్యంతరం ఏముంది? ఇదో చెప్తారు, చారెడు నీళ్లు, చిటికెడు విభూతి, ఒక బిల్వం అట ఆయనకి. చాలా సంతోషిస్తాడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా మందికి సందేహాలు. ఉపవాసం అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఎప్పుడు విరమించాలి, ఒకవేళ మధ్యలో ఆకలిస్తే ఏంటి పరిస్థితి? ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడు. ఎన్నో సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఇంతకు ముందు వినని వాళ్ళు ఉండొచ్చు, విన్నా మర్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు. అంచేత ఏమిటి, ఎవరి సమీపంలో ఉండడం? ఇది శివుడికి సంబంధించిన వేడుక గనక, శివ సంబంధమైంది గనక శివుడికి సమీపంలో ఉండడం. శివుడికి సమీపంలో ఉండటం అంటే ఆయన దగ్గర కూర్చుని ఏవో పనులు చేసుకోవడం కాదు కదా. శివలింగం పక్కన కూర్చొని పుస్తకాలు చదువుకోవడం, శివలింగం ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ముచ్చట్లాడుకోవడం, పేకాడుకోవడం, సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉండడం, ఇది ఆయన దగ్గర ఉన్నట్టు కాదు కదా. మనసు పూర్తిగా శివుడి దగ్గర పెట్టడం. ఆ విధంగా మనసు దేవుడి దగ్గర పెట్టాలి అంటే ఏం చెయ్యాలి? శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే ఏమవుతుంది? కాసేపు ఖాళీగా కనుక కూర్చున్నట్టయితే కదా కొనికి పాటలు వస్తాయి. అందులోనూ కడుపు నిండా అన్నం తిన్నట్టయితే అబ్బా చెప్పలేం, తృప్తిగా నిద్ర వస్తుంది, హాయిగా వస్తుంది నిద్ర. మరి అటువంటిది నిద్ర రాకుండా ఉండాలి అంటే, మన మనసు మేలుకుని ఉండాలంటే, మనసు చైతన్యవంతంగా ఉండాలంటే ఉపవాసం చేయమన్నారు. అందుకని ఉపవాసం అనగానే అన్నం తినకుండా ఉండడం అనేటటువంటి ఒక అభిప్రాయం మనకి ఏర్పడింది. కానీ భగవంతుడి దగ్గర కూర్చుని ఉండడానికి, మన మనస్సు దైవ సాన్నిధ్యంలోనే నిరంతరం ఉండడానికి ఈ ఉపవాసం అనే దాన్ని పదం ఉపయోగించేది. అప్పుడు పాటించే నియమానికి ఉపవాసం అని పేరు. ఏమిటది అంటే ఆహార నియమం. ఎటువంటి పరిస్థితిలో కూర్చుంటే కాసేపు కూర్చోగానే అది నిద్ర రాకుండా, ఏ దైవాన్ని గురించి మనం తలుచుకుంటున్నామో ఆ దైవం మీద మన మనసు స్థిరంగా ఉంటుందో దానిని ఉపవాసం, ఆహార నియమం అన్నారు. అందుకని ఏం చేశారు? ఎందుకన్నా మంచిదని అసలేం తినకుండా ఉండడం మొదలు పెట్టారు చాలా మంది. అది సరైనటువంటి ఉపవాస నియమం అని చెప్పలేం. అన్నం తినడం మానేస్తే దాన్ని లంఘనం అంటారు. జ్వరం వచ్చింది గనక ఏం తినకు, కడుపు నొప్పి వచ్చింది గనక ఈ పూట నీళ్లు తాగుండు అని చెప్పేది ఉందే, అట్లాంటిది అవుతుంది ఆహారం తినకుండా ఉంటే. ఆహారం తీసుకోకుండా ఉండడం యొక్క ప్రయోజనం ఏమిటి? మనసు భగవంతుడి మీద నిమగ్నం కావడం. కడుపు నిండా అన్నం తిని ఇలా కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే కడుపు నిండా తినకూడదు. సరే, కడుపు నిండా తినకూడదంటే మనిషికి నోరు అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం గనక తినడం మొదలు పెడితే ఆగదు కడుపు నిండేదాకా. అందుకని మానేయడం అన్నది చాలా మంది చేసినటువంటి అలవాటుగా చేస్తూ వచ్చారు. కానీ వాస్తవానికి శరీర ధర్మాన్ని అనుసరించి ఉపవాసం పాటించమన్నారు, కష్టపెట్టి కాదు. అంటే అనారోగ్యంగా ఉంది, కఠినంగా ఉపవాసం పాటించక్కర్లా. ఏదైనా ఉండలేమండి మేము, తినకుండా ఉండలేము అంటే తేలికగా పాలు, రసాలు తాగొచ్చు. అలా లిక్విడ్స్ తాగితే మేము ఉండలేమండి అంటే పళ్ళు తినొచ్చు. అంటే ఏవి తీసుకోవటం వల్ల వెంటనే శరీరానికి శక్తి వచ్చి జీర్ణాశయం మీద బరువు పడి కళ్ళు మూతలు పడవో ఆ ఆహారం తీసుకోవచ్చు. అంతే. ఇది పెట్టుకుని చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ పళ్ళు పెట్టుకుని ప్రతి అరగంటకో పండు తింటూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. మనం ఆహారం తీసుకునే సమయానికి ఎప్పుడైతే జీర్ణకోశంలో ఆ రసాలు, జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయో
ఆ సమయానికి ఏదో ఒక్కటి కొద్దిగా ఒక అరటిపండు, ఒక జామకాయ, ఇంకేదో ఒకటి కొంచెం దీనికి కూడా రెస్ట్ ఉండాలి కదా ఉండాలి machine కి. ఉండాలి. దానికి పూజ చేస్తూ ఉంటే మాకు నీరసం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు మరి అది కదా. ఎందుకంటే నిజంగా త్రికరణ శుద్ధిగా పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు చాలా శక్తి కలుగుతుందమ్మా లోపల. శక్తి ఉత్పన్నమయ్యి మామూలు కన్నా ఆకలి కూడా వేస్తుంది. మీరు గమనించండి, ఏదైనా పూజలు చేస్తే మామూలు కన్నా ఎక్కువ అన్నం తింటాం. అంటే నిజంగా ధ్యానంలో కూర్చుని తన్మయమైపోయి ధ్యానం చేస్తే మెలకు రాగానే ఆకలి అనిపిస్తుంది. అలాగే 1 గంట 2 గంటలు జపం చేస్తే ఆ జపం పూర్తయిన తర్వాత ఏదైనా గబాల తినాలని అనిపిస్తుంది. అందుకనే సాధారణంగా నీళ్లు పక్కన పెట్టుకుని జపం చేస్తూ ఉంటారు, వెంటనే నీళ్లు తాగడానికి. లోపల శక్తికి సంబంధించింది వేడి కదా, వేడి ఉత్పన్నం అవుతుంది. అందువల్ల తేలికగా పళ్ళో పాలో తీసుకోవాలి. ఇది ఉపవాసం. ఈ ఉపవాసం వల్ల మనం భగవంతుని యందు మన మనసు మేలుకుని ఉంటుంది. నిద్రపోకుండా, మనసు నిద్రపోకుండా, శరీరం కాదు, మనసు నిద్రించకుండా. అప్పుడు దాన్ని జాగరణ అన్నారు. సాత్వికంగా తీసుకోమని ఎందుకు చెప్పారంటే, తీవ్రమైనటువంటి చెప్పాలంటే స్పైసీ ఫుడ్ అంటాం. ఆ స్పైసీ ఫుడ్ తీసుకున్నట్టయితే కొంచెం రజోగుణ ప్రకోపం జరుగుతుంది. అందువల్ల ఎంతసేపు పూజ చేయాలి అనేటటువంటి మాటలు వచ్చేస్తూ ఉంటాయి. లేకుండా దేవుడి మీద కూడా కోపం వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అయ్యో, చాలా మంది పగలల్లో ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రాలు పొడిచాక తింటాము అంటారు. అందుకని వాళ్ళు చుక్కలు ఎప్పుడు పొడుస్తాయా అని చూస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటి మీద దృష్టి పోకుండా ఉండాలంటే సాత్వికమైనటువంటిది ఏదో ఒకటి కొంచెం తీసుకుంటే తప్పు లేదు. ఉండగలిగితే అసలు ఏం తినకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఒక నియమం పెట్టుకున్నాక, నేను ఇవాళ నా సమయాన్నంతా శివుడిని అర్చించడానికే వినియోగిస్తాను అని నిర్ణయం తీసుకుని కూర్చున్నాక చాలా మందికి ఆకలి అనిపించదు. వాళ్ళకి చాలా ఇష్టమైన పదార్థం తీసుకొచ్చి ఎదురుగా పెడితే కూడా వాళ్ళు తినాలన్న భావన కూడా కలగదు, వాళ్ళకి అభ్యాసం ఉండదు. ఆ విధంగా ఉన్నప్పుడు అది ఉపవాసం బాగుంటుంది. ఆ విధంగా ఉపవాసం చేసిన తర్వాత మనసు మేలుకుని ఉంటుంది గనక మనం ఓం నమ శివాయ అంటున్నా, త్రయంబకమిజామహే అంటూ ఉన్నా శివుడి మీదే మనసు ఉంటుంది. ఎందుకని మేలుకుని ఉండాలి? మేలుకుని ఉండడం అంటే చాలా మంది అనుకుంటారు, ఒక టికెట్ మీద 2 సినిమాలు వేసేవాళ్ళు మా చిన్నతనంలో, అంటే మేలుకుండడానికి శివరాత్రికి. ఇట్లాంటివంటే పోనీ అదేదో శివుడికి సంబంధించింది అయితే శివ ధ్యానంలో ఉంటారనుకోవచ్చు, కానీ వేరే రకంవి కాదు కదా. ఎందుకని జాగరణ అంటే మేలుకుని ఉండడం దేనికి? ఆయన పట్ల మన మనసు చైతన్యవంతంగా ఉండి ఆయన ఉద్భవించే సమయానికి మనం సిద్ధంగా ఉండి ఆయనకి ఆహ్వానం పలకడానికి. అర్ధరాత్రి కదా ఆయన నేను ఉద్భవించాడని చెప్పినటువంటిది. మాఘకృష్ణ చతుర్దశ్యాం, అది అర్ధరాత్రి సమయం అంటూ ఉంటారు. అదే కదా, లింగోద్భవ సమయం అంటారు. ఆ లింగం ఉద్భవించింది మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి. ఆయన ఎందుకు ఆ టైంలో ఎందుకు ఉద్భవించాడు అంటే, దేవతలు మునులు వాళ్ళందరూ ఆయన్ని ప్రార్థించారు, సర్వాంతర్యామివి నువ్వు, అంతటా ఉన్నావు, నిన్ను ప్రత్యేకంగా మేము ధ్యానం చేయాలన్నా, పూజించాలన్నా, ఆరాధించాలన్నా మాకొక లక్ష్యం ఉండాలి కదా, ఒక గుర్తు ఉండాలి కదా, ఆ గుర్తుగా నువ్వు ఉండాలి అని అలా అనుకున్నటువంటి అప్పుడు వాళ్ళ కోరిక మేరకు ఆవిర్భవించాడు అనమాట. కనుక వాళ్ళు అలా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఆయన ఎప్పుడు ఆవిర్భవిస్తాడా అని. మనం కూడా వాళ్ళల్లాగా ఎప్పుడు ఆయన ఆవిర్భవిస్తాడా అని ప్రదోష వేళ నుంచి అర్ధరాత్రి దాకా మేలుకుని ఉండాలి. అర్ధరాత్రి లింగోద్భవ సమయం అయిన తర్వాత ఆయన అభిషేక ప్రియుడు గనక అభిషేకం చేసి, ఇంకా మనకు శక్తి సామర్థ్యాలను అనుసరించి బిల్వార్చనలు, పూజలు, అష్టోత్తరాలు మీకు ఏది ఎవరికి వీలైతే వాళ్ళు చేయడం. లేదు ఆయన ఆవిర్భవించాడని నమస్కారం చేసుకుని పడుకుంటే అలా పడుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మాత్రమైనా చాలు కదా, అసలు లేని దానికన్నా. కానీ నేను శ్రద్ధగా ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రం సూర్యోదయం దాకా అర్చనలే చెయ్యాలి. నెక్స్ట్ డే నైటే పడుకుంటారు, అంటే సోమవారం నైటే పడుకోవడం. ఇప్పుడు ఆదివారం కదా మనకి శివరాత్రి వచ్చింది, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం దాకా అర్చనలే ఆయనకి సాగుతూ ఉంటాయి. మరి సోమవారం ఉదయం ఏం చేస్తారు? చక్కగా మామూలుగా నిత్యకృత్యాలు, నిత్య పూజలు అన్ని చేసుకున్నాక అప్పుడు వంటలు వండి నైవేద్యం పెట్టి, లెక్క ప్రకారం మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ముందు బ్రాహ్మణులకు పెట్టి, ఆ తర్వాత పసిపిల్లలు, వృద్ధులు, బాలలు, స్త్రీలు ఇలాంటి వాళ్ళకు పెట్టి,
ఆ తర్వాత ఎవరు ఈ కార్యక్రమం నిర్వర్తించారో వాళ్ళ చిట్ట చివరిని తినాలి. అమ్మా ఇది లెక్క. అమ్మా ఇదంతా అయిన తర్వాత 24 గంటలు నిద్ర లేదేమో, భోజనం చేయంగానే ఏమవుతుంది, నిద్ర చేసింది. అది పడుకుంటే జాగరణ ఫలితం ఉండదు. అమ్మో. మర్నాడు సాయంకాలం చుక్క పొడిచేదాకా పడుకోకూడదు. అది లెక్క. కానీ బాగా నిద్ర వస్తే అప్పుడు ఏం చేయాలమ్మా? నిద్ర ఎందుకు వస్తుంది? బాగా తింటే వస్తుంది. మరి అప్పుడు తింటా ఆరోగ్యానికి మంచిది కాదు. 24 గంటలు ఖాళీ కడుపుతో ఉండి ఎక్కువ తింటే ఏమవుతుంది? అంతేనండి, గ్యాస్ తంతుంది, ఇబ్బంది కలుగుతుంది కదా. అందుకని తేలిగ్గానే తినాలి. ఆ రోజు ఎప్పుడైతే తేలిగ్గా తిన్నారో లోపల కాస్త కరకరలాడుతూ ఉంటుంది, అందువల్ల నిద్ర రాదు. ఇంకా ఈ ఉపవాస నియమాల గురించి మాత్రం ఒకటి ఖచ్చితంగా నేను చెప్తానమ్మా, చెప్పి తీరాలి కూడా. అమ్మా ఏమంటే, అందరూ కటిక ఉపవాసం ఉండకూడదు. నీళ్లు కూడా తాగకుండా ఉంటాము అనేటటువంటి మొండితనానికి వెళ్ళొద్దు. ఇదే నిర్జల ఉపవాసం కాదు, ఇది కాదు. కనుక హాయిగా నీళ్లు తాగితే తాగొచ్చు, దాహం అనిపిస్తే. ఎందుకంటే కనీసం ఓం నమ శివాయ అనాలంటే కూడా మా అనేటప్పుడు, సి అనేటప్పుడు నాలుక స్పష్టంగా రావాలి కదా, నోరు పెడచగట్టుకుపోకూడదు. కనుక నీళ్లు తాగొచ్చు. ఇందాకే నేను చెప్పినప్పుడు మందులు అవి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ ఉప్పు కారాలు ఉన్న వంటలు వండినవి కాకుండా ఏదో పండు ఏదో తీసుకుని మందులు వేసుకోవచ్చు. ఇది అవకాశాన్ని బట్టి. ఎవరు ఉపవాసం చెయ్యకూడదో కూడా మన వాళ్ళు చెప్పారు శాస్త్రంలో. బాలింతలు, గర్భవతులు, అనారోగ్యం చేసి కోలుకుంటున్నటువంటి వారు, వృద్ధులు, చిన్నపిల్లలు, చదువుకునే వాళ్ళు, అసలే పరీక్షలు ఇప్పుడు, వాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు. చెయ్యకూడదు అంతే, చెయ్యక్కర్లా కాదు, తేడా ఉంది కదా. చెయ్యి, చేస్తే మంచిది, నీ ఇష్టం. చెయ్యకూడదు 3 రకాలు ఉన్నాయి కదా, మూడు రకాలు ఉన్నాయి కదా. చెయ్యకూడదు. గర్భవతులు చెయ్యరాదు, నో ఎక్సెప్షన్స్. పాలిచ్చే తల్లులు చెయ్యరాదు. లేదండి మాకు ప్రతి సంవత్సరం చేసే అలవాటు ఉంది, ఈ ఏడాది మనసు బాగుండదు అంటే మామూలుగా 1 అర పండు కాకుండా కడుపు నిండా తినండి పళ్ళు. కడుపు నిండా, కడుపు బాగా నిండేటట్టుగా లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైన బిడ్డకు గాని, పాలు తాగుతూ ఉన్నటువంటి పరమాత్ముడికి గాని ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందుకు అలాంటి వాళ్ళని ఉపవాసం చేయొద్దన్నారు. దీర్ఘ రోగులు కూడా చేయకూడదు. ఇప్పుడే ఏదో టైఫాయిడ్ ఈ మధ్య వస్తున్నాయి కదా, టైఫాయిడ్ లాంటిది వచ్చి కోలుకున్నారు, ఇప్పుడే పచ్చని తిన్నారు, వాళ్ళు చేయకూడదు. చెయ్యొద్దు అని చెప్పారు. అదే శాస్త్రం క్లియర్ గా చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే మన శాస్త్రాలకి మనిషి చాలా ప్రధానం. మనిషి యొక్క ఆరోగ్యం, మనిషి యొక్క ఔన్నత్యం, మనిషి యొక్క శ్రేయస్సు చాలా ప్రధానంగా చెప్పుకుంటారు. అందులోనూ శివుడు అంటే ఏమిటి? శుభాన్ని కలిగించేవాడు. అటువంటి శుభాన్ని కలిగించేటటువంటి శుభంకరుడైనటువంటి శివుడిని గురించి అర్చన చేసేటప్పుడు ఇలా ఇబ్బందులు పడడం తప్పు కదా. రేపొద్దున ఇవాళ ఉపవాసం చేసి రేపొద్దున ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెడితే శివుడు మెచ్చుతాడా? కాదు కదా. అంచేత హాయిగా చేయండి. ఏ క్షణాన ఆకలి అనిపించిందో, నీరసం అనిపించిందో, తినాలనిపించిందో, శివుడి మీద మనసు చెదిరిందో శివుడి మించి, ఆ క్షణాన్ని వెళ్ళి తినేయడం మంచిది. మనసులో రాకూడదు కోరిక. వచ్చింది అంటే శివుడి కన్నా నీకు తిండి మీద మనసు ఎక్కువైంది కదా, అది తీర్చేసి అప్పుడు శివుడి దగ్గరకు వచ్చు. అట్లీస్ట్ అప్పుడు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, అప్పుడు దాని మీద దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్తారు. ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నామమ్మా. మళ్ళీ ఒకసారి ప్రతి ఏడాది లాగా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే.